అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ పెద్దన్నయ్య. రచన సిఎన్ చంద్రశేఖర్. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి. ఇంతకు ముందు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దివాకర్, మీ అన్నయ్య వస్తున్నారు. పక్క సీట్లోని అకౌంటెంట్ వేణు మాట విని తలెత్తి చూశాడు దివాకర్. బ్యాంకు గేటు నుంచి శివరాం లోపలికి రావటం కనిపించిందతనికి. బ్యాంక్ స్టాఫ్ కొంతమంది శివరాంని చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు. కొంతమంది పలకరిస్తున్నారు. శివరాం తన దగ్గరకు రాగానే కూర్చో అన్నయ్యా అన్నాడు దివాకర్. శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని చేతి రుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది. ఏమిటి ఇలా వచ్చావ్? బ్యాంక్లో ఏమైనా పనిబడిందా? దివాకర్ అడిగాడు. మీ వదిన చాలా రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈరోజు స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆపరేషన్ చేయాలన్నారు అన్నాడు శివరాం దిగులుగా. ఎంతవుతుందటా? 50,000 అవుతుందని చెప్పారు. కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్. తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి, చూద్దామన్నయ్యా, నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్లు మంచి సర్జన్లు కూడా. వాళ్లు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుందాం అన్నాడు. ఇప్పుడు పరీక్ష చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నాడు అన్నాడు శివరాం. దివాకర్ ఇబ్బందిగా చూసి, ఇలా బ్యాంక్లో ఉన్నప్పుడు చెప్తే నాకు ఏమీ తోచదన్నయ్యా. పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు. సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడతాను అన్నాడు. అలాగే, నువ్వు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ లేచాడు శివరాం. అంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరాంని చూసి, నమస్తే సార్, నేను కుమార్ని, సంతపేట హైస్కూల్లో మీ శిష్యుణ్ణి అన్నాడు 2 చేతులు జోడించి. నీ పేరు గుర్తులేదు కాని నువ్వు గుర్తున్నావు. బాగున్నావా? ఆప్యాయంగా అడిగాడు శివరాం. బాగున్నాను సార్. ఈ మధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను. రాగానే దివాకర్ సార్ని మీ గురించి అడిగాను కూడా. కూర్చోండి సార్, టీ తాగి వెళ్దురుగాని అంటూ బాయ్ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్. ముందు కాస్త మంచినీళ్ళిప్పించు కుమార్ అభ్యర్థనగా అడిగాడు శివరాం. కుమార్ వెళ్లి మంచినీళ్లు తెచ్చాడు. టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూ ఉండిపోయాడు దివాకర్. టీ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి తోచింది. తనకెందుకు తోచలేదు? ఎండనపడి వస్తే మంచినీళ్లు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు. ఆ రోజు సాయంత్రం మారుతి కార్ షోరూం నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ దివాకర్ని కలిశాడు. రేపు మీరు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నారంటే ఎల్లుండి కార్ మీ ఇంట్లో ఉంటుంది అన్నాడు అతను దివాకర్తో. అదేం పెద్ద పని కాదు. బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాను కాబట్టి ఓచర్లు నింపటమే నా పని. నా మార్జిన్ ఎలాగూ నాకు సిద్ధంగా ఉంది అన్నాడు దివాకర్. రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అకౌంటెంట్ వేణు వచ్చి, ఎప్పుడు కొంటున్నావు కారు అని అడిగాడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. రేపు లోన్ కోసం అప్లై చేస్తాను. ఎల్లుండి కార్ డెలివరీ చేస్తారు. కాసేపు కారు రంగు, మోడల్, రేటు గురించి మాట్లాడుకున్నాక, మీ అన్నయ్య ఎప్పట్లా ఉత్సాహంగా కనిపించలేదీరోజు. చాలా డల్గా కనిపించారు అన్నాడు వేణు. అవును, మా వదినకి ఆపరేషన్ చేయించాలట. అందుకు 50,000. దివాకర్ మాట ఇంకా పూర్తికాకముందే, మీ అన్నయ్య వస్తున్నారు, 100 ఏళ్ల ఆయుష్యాయనకి అన్నాడు వేణు గేటువైపు చూస్తూ. దివాకర్ తలెత్తి చూశాడు. శివరాంని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది. నువ్వు ఆయన ముందు కార్ విషయం ఎత్తకు అన్నాడు వేణుతో. నేనెందుకెత్తుతాను అంటూ వేణు తన సీట్కి వెళ్ళిపోయాడు. అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. దివాకర్ని చూసి శివరాం నవ్వుతూ, ఈరోజు పని పూర్తయిందా అంటూ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. పనింకా పూర్తి కాలేదు. నేనే ఇంటికొచ్చి మాట్లాడతాను అన్నాను కదా. మళ్ళీ నువ్వు రావటమెందుకు? వదిన ఆరోగ్యం గురించి నాకూ కన్సర్న్ ఉంది. కాని నాకు కాస్త ఆలోచించే సమయమైనా ఇవ్వాలి కదా. దివాకర్ ముఖంపై నవ్వు పులుముకొని ఆ మాటలు అన్నా అతని మాటల్లో అసహనం, విసుగును గ్రహించాడు శివరాం. సారీరా, నువ్వన్నట్టు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం. శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు. వెళుతున్న అతని కంట్లో నీరు తిరగటం వేణు చూశాడు. అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది. దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి, శివరాం బావగారు ఫోన్ చేశారు అని చెప్పింది. ఎన్ని గంటలకి చేశాడు? విసుగ్గా అడిగాడు దివాకర్. 7 గంటలకి చేశారు. అక్కయ్యకి ఆపరేషన్ అని చెప్పారు.
మీరు బ్యాంకు నుంచి వచ్చారా అని అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను. బ్యాంకుకు వచ్చి మాట్లాడాళ్లే, వదిన ఆపరేషన్కి 50,000 కావాలని అడిగాడు. మీరేమని చెప్పారు అడిగింది భార్య. ఆలోచించి చెప్తానన్నాను. బాగా ఆలోచించండి. వాళ్లకి ఆయన పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. మరి 50,000 వాళ్ళు ఎలా తీరుస్తారు? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావ్? 5-10 ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉంది అంతేనని చెప్పండి. కాని మనం కారు కొంటున్నాం కాబట్టి డబ్బుకు ఇబ్బందని చెప్పండి. ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కార్కి ముందే డబ్బులిచ్చేశామని చెప్పండి. అలాగే చెప్తాను, కాస్త నాకు మంచినీళ్ళివ్వు అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్. మరుసటి రోజు బ్యాంకు లోను తీసుకోవటం, డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వటం, తర్వాత రోజు కారును ఇంటికి తీసుకురావటం, గుడికి తీసుకెళ్లి పూజ చేయించటం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు. ఆ రోజు ఆదివారం కావటంతో కొత్త కారు డ్రైవ్ చేసుకుంటూ శివరాం ఇంటికి వెళ్లాడు దివాకర్. శివరాం ఇల్లు తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. శివరాం పక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్లాడు. దివాకర్ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ. అతను దివాకర్ పనిచేసే బ్యాంక్లోనే మరో బ్రాంచ్లో పనిచేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామకృష్ణ. నాకు అలాగే ఉంది. కొత్త కారు కొన్నాను. నీకు అన్నయ్యకు చూపిద్దామని తెచ్చాను. అలాగా, కంగ్రాట్స్. అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికెళ్లారో నీకు తెలుసా? నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కాని మీ వదినగారికి ఈ మధ్య అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేయించుకోటానికి చెన్నై వెళ్లారు వాళ్ళు. ఆపరేషన్ విషయం అన్నయ్య చెప్పాడు. చెన్నైలో ఆపరేషన్ చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు అన్నాడు దివాకర్. ఆ విషయం వాళ్లకూ తెలియదు. మీ అన్నయ్య స్టూడెంట్ ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టరట. మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని తను ఆ కేసులో స్పెషలిస్ట్నని, తన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోమని, మందులు ఇతర ఖర్చులు భరిస్తే ఆపరేషన్ తను ఫ్రీగా చేస్తానని చెప్పి వాళ్లని ఒప్పించి తనతో పాటే కారులో చెన్నై పిలుచుకెళ్లారు. మీ అన్నయ్య తరచూ అంటూ ఉండేవాడు, బీ గుడ్, డూ గుడ్, హీ విల్ డూ గుడ్ అని. ఆ మాట ఆయన విషయంలో నిజమైంది. ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు. రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ, మీ ఆవిడ ఇంట్లో లేరా అని రామకృష్ణని అడిగాడు దివాకర్. లేదు, మీ వదినకి తోడుగా ఉండమని నేనే పంపాను. ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందని, మీ వదినగారు బాగున్నారని చెప్పింది అన్నాడు. తను ఊర్లో ఉండి కూడా వాళ్లకు ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో అనుకున్నాడు దివాకర్. అన్నయ్య ఆపరేషన్కి డబ్బులడిగాడు. 2 రోజుల్నుంచి రావాలని ప్రయత్నిస్తున్నాను, కాని సమయం దొరకలేదు. ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను, వాళ్లు లేరు అన్నాడు నిరుత్సాహంగా దివాకర్. రాలేకపోయానని చెప్పు, ఒప్పుకుంటాను. కాని సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను. రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా? స్నానం చేస్తున్నావా? భోజనం చేస్తున్నావా? కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, డ్యూడేట్ చూసుకుని కడుతున్నావా? ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెస్తున్నావా? నీ భార్యకు పిల్లవాడికి కావలసినవన్నీ అమర్చిపెడుతున్నావా? మరి వీటికి సమయం ఎక్కడ్నుండి వచ్చింది నీకు? అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది. మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకటం లేదు. నీకు గుర్తుందా, మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకు చిత్తూరుకు ట్రాన్స్ఫర్ వస్తే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు. అదృష్టవశాత్తు ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను. అప్పట్నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం పెరిగింది. ఆయన్ని చూస్తుంటే నాకేమనిపించేదో తెలుసా? మనుషులు నా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంకోటి కావాలి అని కోరుకుంటారు. కాని నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలని ఎందుకు కోరుకోరు అనిపించేది. మంచి పొరుగువారి వల్ల ఇరుగు పొరుగు వాళ్లకు ఎంత లాభమో మీ అన్న వదినల ద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి. కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్వు మర్చిపోయినట్టున్నావు. దివాకర్, ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి. ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించటానికి కూడా టైం లేదంటున్నావు. ఈ 3 ఏళ్లలో ఎంత మార్పు నీలో? దీనికి కారణం ఏమై ఉంటుంది? నీ ప్రమోషనా, లేక పెరిగిన నీ ఆర్థిక స్థితా? మీ అన్నయ్య కూడా నీలాగే నేను, నా భార్య, పిల్లలు అని గిరిగీసుకుని వండి ఉంటే మీరంతా ఎక్కడుండేవారో ఆలోచించు. దివాకర్ మౌనంగా ఉండిపోయాడు. రామకృష్ణ ఉన్నట్టుండి లేచి బెడ్రూంలోకి వెళ్లాడు. 5 నిమిషాల తర్వాత చేతిలో ఓ కవర్తో వచ్చాడు. నేను మీ అన్నయ్య వాళ్ల పక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోన్ చేసి చెప్పగానే నువ్వు రాసిన ఉత్తరం ఇది. ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు.
ఇది నీ గతాన్ని, మీ అన్నయ్యతో నీ అనుబంధాన్ని, ఆయన నీకు చేసిన సహాయాల్ని గుర్తుకు తెస్తుందేమో ప్రయత్నించు. దివాకర్ ఉత్తరాన్ని అందుకొని లేచి నిలబడ్డాడు. దివాకర్, డబ్బు ఎంత సంపాదించినా అది మనకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలదేమో, కాని తృప్తినివ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వటం, కష్టాల్లో ఉంటే సహాయపడటం వల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు. నిన్ను నొప్పించి ఉంటే సారీ, గుడ్ నైట్ అన్నాడు రామకృష్ణ. గుడ్ నైట్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు దివాకర్. రామకృష్ణ, నువ్వు మా అన్నయ్య పక్కింట్లోనే చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శుభ సందర్భంలో మీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది. ఇందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరువేసుకునే అవకాశం కూడా నాకు కలుగుతుంది. శివరాం నా సొంత అన్నయ్య కాదు, మా పెదనాన్న కొడుకు. మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. నాన్నవాళ్లు 4 అన్నదమ్ములు. వారిలో 2 మంచి ఉద్యోగాలు, 2 చిరుద్యోగాలు. అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవాళ్లు. ఇది ఆడవాళ్లకు నచ్చేది కాదు. క్రమంగా వాళ్ల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి కుటుంబం 4 కుటుంబాలుగా విడిపోయింది. మనుషులు కూడా 2 గ్రూపులుగా చీలిపోయారు. పెద్దల మధ్య విభేదాలు పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి. అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీకి వచ్చాడు. ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు. 4 అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అనిపించింది. ముందుగా పిల్లలందరినీ కూడబెట్టుకుని కథలు, జోక్స్ చెప్పి నవ్విస్తూ, ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు. పెద్దల మధ్య కూర్చుని చాడీలు వింటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదని, చదువు చెడితే జీవితాంతం బాధపడాలని మాకు చెప్పేవాడు. అందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకచ్చని, అందువల్ల తమ మధ్య విభేదాలు రావని, అందరూ ఐకమత్యంగా ఉండొచ్చని చెప్పాడు. మా అదృష్టం బాగుండి మేం కూడా ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం. ఆయన చెప్పినట్టే చేశాం. తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు. వాళ్లు ఏ పని చెబితే ఆ పని చేశాడు. చదువుకోని ఆడవాళ్లకు మాటలతోనే అన్ని విషయాలు తెలియజేసి వాళ్లలో సంస్కారాన్ని పెంచాడు. త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు. పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు కూడా ఎంతో ఆనందించారు. అన్నయ్యను అభినందించారు. క్రమంగా పెద్దల మధ్య కూడా విభేదాలు మాయమయ్యాయి. కాపురాలు వేరైనా పండగల్ని కలిసి జరుపుకునేవారు. అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతిపెద్ద విజయమిది. తానొక్కడు చదివి బాగుపడితే చాలు అనుకోలేదన్నయ్య. మేమందరం కూడా బాగుండాలని కోరుకున్నాడు. ఆయన తర్వాత మేము 6 అన్నదమ్ములం. మాతో పాటు 3 అక్కాచెల్లెలు. అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం. అందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది అన్నయ్య సాధించిన 2వ విజయం. మా అందరి పెళ్లిళ్ల బాధ్యత తన భుజాన వేసుకుని జరిపించాడు అన్నయ్య. మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో తెలియదు కాని తర్వాత హైస్కూల్ చదువు దగ్గర్నుంచి ఎంఎస్సీ వరకు, తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి తనొక్కడే వెళ్లేవాడు. పెదనాన్న ఆఫీస్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. తన స్నేహితులకు తోడుగా వచ్చిన వాళ్ల తండ్రుల్ని, సోదరుల్ని చూసి తన తండ్రి కూడా తనతో పాటు వచ్చి ఉంటే తనకు మానసికంగా, ధైర్యంగా ఉండేది కదా అనుకునేవాడట. ఆ లోటు మాకు ఉండకూడదని మేము ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకి, ఇంటర్వ్యూలకి వెళ్లినప్పుడు మాతో పాటు వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు. ఒక రకంగా నాకు జీవితాన్నిచ్చింది మా అన్నయ్యే. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఓ పరీక్ష తప్పాను. ఇంట్లో అందరూ బాగా తిట్టారు. నేను హర్ట్ అయి ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను. అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతుంటే ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను. ఎక్కడికి పోతున్నావని అడిగాడు. సమాధానం చెప్పలేదు నేను. పరీక్ష ఏమైందని అడిగాడు. చెప్పాను. పర్వాలేదు, ఫస్ట్ ఇయరే కదా, సంవత్సరం వృధా కాదులే, ఈసారి ఇంకా చదివి బాగా రాయి అన్నాడు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. చదువు ప్రాముఖ్యత గురించి అంతగా చెప్పి అన్నయ్య నా ఫెయిల్యూర్ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు. అన్నయ్య నా భుజంపై చెయ్యివేసి నన్ను ఇంటికి పిలిచికెళ్తూ ఉన్నాడు. మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు. ఒక్కోసారి తారుమారవుతాయి కూడా. అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు అన్నాడు. ఆ మాట ఏనాటికీ మర్చిపోలేదు. నాకు ఎంతో ఓదార్పును, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన మాట అది. తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆ రోజు అన్నయ్య నాకు స్టేషన్లో కనబడకపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్లి ఉండేవాన్నో, ఎలాంటి జీవితం గడుపుతూ ఉండేవాన్నో. ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసర్గా ఉన్నానంటే
అది ఆయన పెట్టిన భిక్షే. అన్నయ్య ఎంఎస్సీ చదివినా మమ్మల్ని విడిచి వెళ్లటం ఇష్టంలేక చిత్తూరులోని టీచర్ పోస్టులో స్థిరపడిపోయాడు. పైగా టీచర్ పోస్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్తో చేశాడు. మా గురించి ఎలా పట్టించుకునేవాడో తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు. తన పూర్తి సమయాన్ని వాళ్లకోసం వెచ్చించి వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు. మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండేవారు. మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు 10 సార్లు మంచి సర్వీస్ చేసి ఓసారి పని ఒత్తిడిలో సర్వీస్ చేయలేకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు, అరిచిపోయేవాళ్లు ఉన్నారు. కాని వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్లినా పాదాభివందనాలే, అభిమానపు పలకరింపులే. సినిమాకెళ్లినా, గుడికెళ్లినా, డాక్టర్ దగ్గరికి వెళ్లినా, లాయర్ దగ్గరికి వెళ్లినా, ఏ ఆఫీస్కి వెళ్లినా వాళ్ళ శిష్యులే కనబడతారు. కావలసిన పని చేసి పెడతారు. అన్నయ్య మాతో, ఆయన విద్యార్థులతో తరచుగా ఓ మాట అంటూ ఉండేవాడు. ప్రతి మనిషి ఓ అబ్దుల్ కలాం, ఓ రెహమాన్, ఓ టెండూల్కర్ కాలేరు. కాని ప్రయత్నిస్తే ప్రతి మనిషి ఓ మదర్ తెరెసా కాగలరు. ఇందుకు మేధస్సు, ప్రతిభ, కృషి అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు అని. ఈ మాట అనటమే కాదు, ఆచరించి మాకు చూపించాడు కూడా. ఊర్లో ఎవరికి ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్లేవాడు. అందుకోసం అయ్యే వ్యయ ప్రయాసాలన్నీ పట్టించుకునేవాడు కాదు. మనం బ్యాంక్లో కూర్చుని డెబిట్లు, క్రెడిట్లు, టార్గెట్లు ఇవే జీవితం అనుకుంటాం. అన్నయ్యలాంటి వాళ్లని చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసింది చాలా ఉందనిపిస్తుంది. ఆయన మా అన్నయ్య అయినందుకు అనుక్షణం నేను గర్వపడుతుంటాను. అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే. ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు. ఉంటాను. ఇట్లు నీ దివాకర్. ఉత్తరం చదవటం పూర్తయిన దివాకర్ కంటి చివర నుంచి రాలిన కన్నీటి చుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనిపించసాగింది. ఆ రోజు రాత్రి 9 గంటలకి దివాకర్కి రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది. దివాకర్, మీ అన్నయ్య వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు అని చెప్పాడు రామకృష్ణ. అలాగే, నేను వచ్చి చూస్తాను. రామకృష్ణ, నీవిచ్చిన నా ఉత్తరం చదివాను. పని ఒత్తిడి అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకొని నా మీద నేనే సానుభూతి చూపుకుంటూ భార్య చెప్పిందే వేదమనుకుంటూ ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకు ప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళు. ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తీయగా ఉంటుందో, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో, ఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో మళ్లీ కొత్తగా తెలుసుకున్నాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడువో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు. నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు అన్నాడు రామకృష్ణ. తప్పకుండా, నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉంటాను అన్నాడు దివాకర్. తర్వాత భార్యకు విషయం చెప్పి వెంటనే బయలుదేరి శివరం ఇల్లు చేరుకున్నాడు దివాకర్. హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నావదినల మాటలు వినిపించి గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు దివాకర్. మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండి. నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకి గాని, స్నేహితులకి గాని, ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు. బాధ, భయం, కష్టం, నష్టం అన్నీ మీరే భరించి చివరకు విజయం సాధించారు. జానకి శివరాంతో అంటుంది. ఎక్కడో ఉన్నవాళ్లకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించటం ఎందుకని చెప్పలేదు. అయితే రామకృష్ణ దగ్గర ఈ విషయం దాచటం సాధ్యం కాలేదు. అతను తన వంతు సాయం చేసి తన మంచితనం నిరూపించుకున్నాడు అన్నాడు. కాని మీరు దివాకర్ దగ్గరకు వెళ్లటమే నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య మన ఇంటివైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకెందుకనిపించింది అడుగుతోంది జానకి. డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చేయాలని చెప్పగానే నాకు ఎంతో భయమేసింది. నా భయం నీతో చెప్పుకోలేను. నువ్వే పేషెంట్వి కాబట్టి. ఊర్లో ఉన్న ఒకే ఒక్క తమ్ముడువాడు. వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి ధైర్యం చెప్తాడని నిన్ను ఇంటి దగ్గర వదిలి వెంటనే బ్యాంక్కి వెళ్లాను. అప్పుడు వాడు బిజీగా ఉండటంతో మళ్లీ సాయంత్రం వెళ్లాను. పాపం, వాడు అప్పుడూ బిజీనే. అన్నయ్య బ్యాంకుకి వచ్చింది నన్ను డబ్బులు అడగటానికి కాదా అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్. కాని అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు? మీరు దివాకర్కి ఎంత చేశారు? అతని అభివృద్ధి కోసం ఎంతగా తప్పించారు? అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు జానకి అంది. తప్పు, అలా అనకు. నేను ఏదో ఆశించి వాళ్లకి చెయ్యలేదు. నేను ఏదో ఒక విధంగా వాళ్లకు ఉపయోగపడితే చాలని అనుకున్నాను. దివాకర్ స్వతహాగా మంచివాడే. పని ఒత్తిడిలో అలా మాట్లాడాడు.
ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా తర్వాత ఆలోచిస్తే పని ఒత్తిడి వల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఓ ఔట్లెట్లా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి ఎంతో ఆనందించాను అన్నాడు శివరాం. దివాకర్ ఇక నిలబడలేకపోయాడు. పరుగున వెళ్లి శివరాం చేతులు పట్టుకుని అందులో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ. విన్నారు కదండి, కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్